ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం కానుంది. ఢిల్లీలోని ఇందిరా భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. మహిళలు, రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువత సమస్యలపై కార్యాచరణకు నిర్ణయించనుంది. మహిళా సమస్యలపై బృహత్తర కార్యక్రమానికి కార్యాచరణ ఖరారు కానుంది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం కానుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, మారుతున్నటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో భాగంగా ఏ రకంగా సమాజంలో అనేక వర్గాలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఒక రాజకీయ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా స్పందించాలన్న అంశంపై దృష్టి సారించింది. ఈ రకంగా ఇటీవలనే కాక్రోచి జనతా పార్టీ చెందినటువంటి విద్యార్థులు, యువత అంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియచేయటం, ఆందోళన చేయటం. ఈ నేపథ్యంలో రైతులు కూడా అదే సమయంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీకి వచ్చి ధర్నా చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. అయితే వారిని అడ్డుకోవడం జరిగింది. ఈ రకంగా రైతులు నల్ల చట్టాల వల్ల, అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి కార్మిక చట్టాల వల్ల కార్మిక రంగం, అదేవిధంగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగ యువత, దాంతోపాటు మహిళలు, ఈ రకంగా అన్ని వర్గాలు కూడా వారికి ఉన్నటువంటి సమస్యలను ఆధారం చేసుకుని పార్టీ ఒక విధానాన్ని రూపకల్పన చేసుకుని ఆ రకంగా ఒక కార్యాచరణ రూపొందించుకొని పెద్ద ఎత్తున బృహత్తరంగా చేపట్టి వారిని చేరుగా కావాలన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం. ఈ సమావేశంలో ఖచ్చితంగా అదే అంశం చర్చించబోతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నేతలంతా పాల్గొంటున్నారు. అదేవిధంగా 3 రాష్ట్రాల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆయా కార్యాచరణ చేపట్టడం, ఆయా వర్గాలకు చేరువ కావటం, కాంగ్రెస్ పార్టీ ఒక భరోసా ఆయా వర్గాలకు ఇచ్చే ఒక బృహత్తర కార్యాచరణను ఈ సమావేశంలో చర్చించి నిర్ణయించబోతున్నారు. అదేవిధంగా ఇటీవలనే ముగిసినటువంటి పార్లమెంటు వర్షాకాల సమావేశంలో పెద్ద ఎత్తున నిరసనలతో ఏమాత్రం కూడా పార్లమెంటు సమావేశాలు జరగలేదు. మహిళా రిజర్వేషన్లతో ముడిపడినటువంటి ఈ డీలిమిటేషన్ అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా కూడగట్టుకుని ఒక భరోసా ఇచ్చే దిశలో కాంగ్రెస్ పార్టీ ఒక బృహత్తర కార్యాచరణ రూపొందించుకోవాలన్నదే ఉద్దేశం. ఆ మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో రైతులు, మహిళలు, అదేవిధంగా విద్యార్థులు, కార్మిక రంగం, కార్మికులు, అదేవిధంగా ఇతరత్ర అనేక వర్గాల అందరినీ కూడా చేరువు కావాలన్నదే వారి యొక్క అభిప్రాయం. ఆ మేరకు ఒక కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ విధానపడినటువంటి అన్ని అంశాలను కూడా చర్చించి మరొకసారి సంస్థాగతంగా ఇటీవల జరుగుతున్న అనేక మార్పుల నేపథ్యంలో పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు ఏ రకంగా స్పందిస్తున్నారు, వారికి ఉన్నటువంటి అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయనే అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ. ఈ సమావేశంలో అన్ని అంశాలను చర్చించి రాబోయే 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికలతో సహా రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికలు, లోక్సభ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని పూర్తి ఎత్తున క్షేత్రస్థాయిలో కార్యకర్తలను, నాయకులను వారందరినీ కూడా సన్నాహం చేసేందుకు గాను ఒక కార్యక్రమాన్ని చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఈ సమావేశం చాలా కీలకంగా పోతుంది. 5 రాష్ట్రాల ఎన్నికలు, రాబోయే లోక్సభ ఎన్నికలు కాబట్టి ఈ కీలక సమావేశంలో అన్ని అంశాలను చర్చించి ఒక కార్యాచరణ రూపొందించుకునేందుకు ఖరారు చేసేందుకు